చూడండి బాయ్, మన బస్ అయితే వచ్చేసి ఫ్రెష్ బస్. సో మీ పేరు చెప్పండి అన్న. ఏ సతీషా? ఓకే. సో చూడండి, ఇది వచ్చి డాష్ బోర్డ్. ఇది అక్కడ చూడండి, ఆ స్నాక్స్ బాక్స్లో మనకు ఒక టిష్యూ వైప్స్ ఇచ్చారు. ఇది సో చూడండి భయ, మనం అయితే ఇప్పుడు ఒక లంచ్ బ్రేక్ అయితే దిగాం కదా. సో ఇది ఛార్జింగ్ పాయింట్ రాజమండ్రిలో. హాయ్ గాయ్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మ్యాక్స్వెల్ బ్లాగ్స్. సో రీసెంట్లీ మనం ఇవాళ విశాఖపట్నంలో ఉన్నాము. ఒక బస్ ప్రయాణం అయితే చేయబోతున్నాను నేను ఇవాళ ఫ్రమ్ విశాఖపట్నం టు విజయవాడ. ఇప్పుడు నేను గురుద్వారా బస్ స్టాప్ దగ్గర అవుతూ ఉన్నానండి ఇవాళ. సో ఇవాళ నేను ప్రయాణం చేసే బస్ వచ్చండి ఫ్రెష్ బస్, ఎలక్ట్రిక్ బస్ ఫ్రమ్ విశాఖపట్నం టు విజయవాడ. సో ఇది మొత్తం ఏసీ స్లీపర్ అండి. ఇవాళ ట్రావెల్ చేశాడు నేను. మీరైతే ట్రావెల్ చేశారు కదా, తెలుసు మీకు. ఫ్రెష్ బస్, ఏసీ ఎలక్ట్రిక్ బస్ ఇది మొత్తము. సో ఓవరాల్ దీని కెపాసిటీ గురించి, సీటింగ్ కెపాసిటీ గురించి మాట్లాడితే ఓవరాల్ 45 సీట్స్ అయితే ఇచ్చారు మనకు. సో ప్రజెంట్ టైం చూడండి 10:15 అయితే అవుతుంది. అండ్ మన డిపార్చర్ టైం వచ్చి 10:45 అయితే ఇచ్చారు ఈ పికప్ లొకేషన్ నుండి. అండ్ మనం విజయవాడ వచ్చి ఆల్మోస్ట్ 7:35 అయితే దిగబోతున్నాం ఇన్ ద ఈవినింగ్. సో ఓవరాల్ చూస్తే మనము ఒక 5 hours 40 minutes జర్నీ అయితే చేయబోతున్నాము. అండ్ ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం అయితే చూస్తున్నారు, వెరీ వామ్ వెల్కమ్ టు మై ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి భయ. ఎందుకంటే ఇలాంటి జర్నీస్ మీకు ఇలాంటి వీడియోతో షేర్ చేయబోతున్నాను. స్టార్ట్ అయిపోయింది వర్షం. అండ్ చూడండి భయ, మన బస్ అయితే వచ్చేసి ఫ్రెష్ బస్. సో దీంట్లోనే మనం ట్రావెల్ చేస్తున్నాం ఇవాళ ఫ్రమ్ విశాఖపట్నం టు విజయవాడ. సో ఇప్పుడు మనం బస్సు లోపలైతే వచ్చేసినామండి. చూడండి, సీట్ నెంబర్ 4 ఇది బుక్ చేసుకున్నాను ఇవాళ. ఇది న్యూస్ పేపర్స్ హోల్డర్, వాటర్ బాటిల్ హోల్డర్, ఇక్కడ కొంచెం మంచి స్పేస్ ఉంటుంది మనకి సూట్ కేసు పెట్టడానికి. అండ్ వచ్చంగానే నాకు ఒక వాటర్ బాటిల్, ఒక ఫ్రెష్ బస్ స్నాక్స్ అనుకుంటా, ఫ్రెష్ బస్ స్నాక్స్ అయితే ఇచ్చారు. సో ఓపెన్ చేసి చూసాం ఇవ్వాలనేది. కానీ సూపర్ ఉంది కదా ఈ బాక్స్, ఫ్రెష్ బస్లా సేమ్ బ్లూ కలర్లా ఇచ్చారు మొత్తం. సో ఎమ్యూనిటీస్ గురించి మాట్లాడితే మనకి ఇక్కడ రీడింగ్ ల్యాంప్స్ అయితే ఇచ్చారు. రీడింగ్ ల్యాంప్, ఏసీ విన్స్ అయితే కూడా ఇచ్చారు. అండ్ ఇది రెక్లైన్ సీట్స్ కదా, సో రెక్లైన్ బటన్ కూడా ఇచ్చారు. అండ్ సీట్స్ చూడండి ఇలా బ్లాక్ కలర్ రెడ్ ఉంటుంది. వెంకల ఫ్రెష్ బస్ అని రాసి ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చి యూఎస్బి ఛార్జింగ్ పోర్ట్ లేదు. అండ్ ఇక్కడ మన సీట్ బెల్ట్స్ అయితే కూడా ఇచ్చారు. ఇక్కడ చూడండి సీట్ బెల్ట్స్. ఇక్కడ చూడండి, ఆ స్నాక్స్ బాక్స్లో మనకు ఒక టిష్యూ వైప్స్ ఇచ్చారు. ఇది ఒక చిక్కీ, పేపర్ బోట్, ఇది లీచీ ఫ్లేవర్ సాఫ్ట్ డ్రింక్, ఇంకోటి అది పెరి పెరి నమ్కీన్ అంట ఇది. సో ఆ బాక్స్లో ఇది ఉండే మొత్తము. సో యాక్చువల్లీ చూసుకుంటే మనకి ఇలాంటి స్నాక్స్ బాక్స్ మనకు మనం విజయవాడ నుంచి హైదరాబాద్ కూడా ట్రావెల్ చేసాము, మళ్ళీ హైదరాబాద్ నుంచి విజయవాడ కూడా ట్రావెల్ చేసాము. బట్ ఇలాంటి స్నాక్స్ బాక్స్ అయితే ఇవ్వాలి ఫ్రెష్ బస్ ఇప్పుడైతే ఇచ్చారు. సో గైస్, బస్ ఒక అవుటర్ రివ్యూస్ చూసుకోండి ఒకసారి. ఫ్రెష్ బస్ ఎలక్ట్రిక్ TS08UL4367 ఇది ఇటువైపు. ఇది ఫ్రెష్ బస్ లోగాని ఇచ్చారు ఇట్లా. సో ఛార్జింగ్ మెయిన్ ఇటు ఇక్కడ కింద పెడతారు, ఛార్జింగ్ పాయింట్ ఇది. ఇది న్యూగో ఎలక్ట్రిక్ బస్ ఇది. అండ్ ఇది బ్యాక్ వ్యూ అండి. ఇది అవైలబుల్ ఆన్ అబీ బస్ యాజ్ వెల్ యాజ్ రెడ్ బస్ కూడా ఇచ్చారు టికెట్ బుక్ చేసుకోవడానికి. సో ఇది వచ్చి డ్రైవర్స్ క్యాబిన్ ప్లస్ డాష్ బోర్డ్. ఇది మన అన్నలే డ్రైవ్ చేస్తున్నారు ఇవాళ ఫ్రమ్ విశాఖపట్నం టు విజయవాడ. ఒకసారి ఇంటీరియర్ కూడా చూసుకోండి. ఈ సీట్స్ అయితే చాలా బాగుంది, బ్లాక్కి బ్లూ కాంబినేషన్. సో ఇంటీరియర్ చూసుకుంటుంది ఒకసారి. సో ఇది బ్యాక్ సీటింగ్ మొత్తము. వెంకల కూడా కెమెరా అయితే ఇచ్చారు. సో ఇది బ్యాక్ హోల్డర్స్ ఇటు సైడ్ అయితే ఇచ్చారు. ఇది ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఇది. సో ఓవరాల్ ఈ సీట్స్ గురించి మాట్లాడితే మనకు ఓవరాల్ 45 సీట్స్ అయితే ఇచ్చారండి మొత్తం సీటింగ్ కెపాసిటీ చూస్తే. సో రండి గాయ్స్, నాతో అయితే ప్రయాణం చేయండి ఈ ఫ్రెష్ బస్లా, ఎలక్ట్రిక్ బస్లా ఫ్రమ్ విశాఖపట్నం టు విజయవాడ. మీ పేరు చెప్పండి అన్న. ఏ సతీషా? ఓకే. సో
సో వచ్చంగానే ప్యాసింజర్స్కి ఇలా మన కాంప్లిమెంట్గా ఇది స్నాక్స్ బాక్స్ అయితే ఇస్తారు ఇట్లా. స్వామి చెప్పడం కాదు, మనం పేరు వెళ్తుంది అలాంటి ప్రెస్ బస్ ఈ టైంలో వెళ్తుందంటే కంఫర్ట్గా ఉందని చెప్పడమే. మరి మా దాంట్లో పెట్టలేదండి, మేము పెట్టామా కోలు ఇంకా సెలవు. సో చూడండి భయ, మనం అయితే ఇప్పుడు ఒక లంచ్ బ్రేక్ అయితే దిగాం కదా. సో ఇది ఛార్జింగ్ పాయింట్ రాజమండ్రిలో. ఇక్కడ ఛార్జింగ్ అయితే చేస్తున్నారు. సో ప్రస్తుతం టైం అయితే చూడండి, సో ఇంకా 7 minutes ఉంది 3 o'clockకి. సో ఇక్కడైతే ఆపారు, హ్యాబిటాట్ అంట. సో ఇక్కడ బరీస్టో KFC అయితే ఉంది, వేరే ఏం లేదు ఇక్కడ. సో ఇది కార్స్ మొత్తం ఛార్జింగ్ పెట్టడానికి లోపల బస్సెస్. సో అలా చూడండి, బస్సు ఇలా ఛార్జింగ్ పెడుతున్నారు. చెప్పాను కదా వెంకలు ఇలా పెడతారని. ఇంకా 55% ఉంది ఇంకా ఛార్జింగ్ అవ్వడానికి. అండ్ భయ మన బస్సు అయితే స్టార్ట్ అయిపోయింది. 85% 90% చేశారు ఛార్జింగ్ మొత్తము. అండ్ టైం చూసుకుంటే 4 o'clock అయితే అవుతుంది. లంచ్కి నేను చెప్పడం మర్చిపోయినాను. జస్ట్ నార్మల్ బర్గర్ అయితే తీసుకున్నాను నేను, ఇంకా ఫ్రెంచ్ ఫ్రైస్ అంతే అండి. ఇక్కడ చూడండి భయ, గోదావరి రివర్. మనం ఇప్పుడు ముందు నుంచి తీద్దాం. అక్కడ చూస్తున్నారా ముందు వందే భారత్ ఎక్స్ప్రెస్ పోతుంది చూడండి. ఇక్కడ వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది చూడండి. సో గాయ్స్ చూడండి, మనం అయితే దిగిపోయినాం. మన ఫ్రెష్ బస్ ఇక్కడ ఉంది. అండ్ వాళ్ళ చాలా లాస్ట్ డెస్టినేషన్ అయితే వెళ్తుంది మన బస్సు. అండ్ మనం వచ్చి బెన్ సర్కిల్ అయితే దిగిపోయినామండి. మంగళగిరి బైపాస్ అయితే వెళ్తలే. సో ఇక్కడ నుంచి మనకి ఇంకొక జర్నీ అయితే ఉంది. సో అందుకోసం ఇక్కడ దిగేసిన నేను. సో ఇక్కడ నుంచి మనము ఇంకొక జర్నీ అయితే ఉంది. నేను అది నెక్స్ట్ వీడియోలో ఎందుకు వస్తుంది మీకు, అది నెక్స్ట్ ఆ వీడియో. సో ఈ బ్లాగ్ మీకు ఎలా అనిపించింది? మనం ఈ ఫ్రెష్ బస్ ఎలక్ట్రిక్ బస్లో ట్రావెల్ అయితే చేసాం ఇవాళ ఫ్రమ్ విశాఖపట్నం టు విజయవాడ. అండ్ కంఫర్ట్ గురించి మాట్లాడితే కంఫర్ట్ అయితే చాలా బాగుందండి. అండ్ వన్ మోర్ థింగ్ అంటే ఇప్పుడు మనకి లంచ్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయాలి. సో ఆ స్నాక్స్ బాక్స్ అయితే ఇచ్చారు కదా. సో లంచ్ స్కిప్ చేసి ఆ స్నాక్స్ బాక్స్ అయితే ఇచ్చారు మనకు.
సో లంచ్ మనం KFCలో బర్గర్ అయితే తినేసినాను లంచ్, వేరేం లేకుండే. సో ఓవరాల్ చాలా బాగుండేది ఈ జర్నీ మనకు ఈ ఫ్రెష్ బస్లో. సో నేనైతే రికమెండ్ చేస్తున్నాను మీకు, ఒక తక్కువ బడ్జెట్లో అయితే చేస్తున్నాము. సో నేను ఈ బ్లాగ్ ఇక్కడే ఏం చేయబోతున్నాను అండి. సో ఈ బ్లాగ్ అయితే నచ్చిందంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. Until then, take care of yourself and bye-bye.